ఆపస్ 1982లో ఒక 50 మందితో స్టార్ట్ అయినట్టు తెలిసింది. అసలు ఆపస్ అంటే ఏంటో నాకు నిజంగా తెలియదు. కూర్చోబెట్టి నాకు చాలా వివరంగా చెప్పారు. సార్, ఈ సంస్థ భారతీయత, క్రిస్టియన్స్ ని, ముస్లింస్ ని, హిందువుల్ని కూడా గౌరవించే సంస్థ ఇది. ఉపాధ్యాయులకి ఇంకా సరైన అవకాశాలు రావటం లేదు. వాళ్ళ యొక్క కష్ట నష్టాలకు తోడుగా ఉండడానికి కానీ మాకు బలమైన శక్తి కావాలి. మాకు ఎవరో అటువంటి శక్తులు ఇంకా మాకు పూర్తిగా రాలేదు. మీరు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ పేరు మీద మీరు చేసే కార్యక్రమాలు ఆపస్ కి సూట్ అవుతుంది. నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ భావజాలం మీద ఉంది. మాకు ఆపస్ మీరు ఏమన్నా కొద్దిగా అండగా ఉంటారని చెప్పని అడిగితే మా పెద్దల్ని కాంటాక్ట్ చేశారు. వాళ్ళందరూ ఒకటే మాట చెప్పారు, ఆపస్ అనేది ది బెస్ట్ ఆర్గనైజేషన్ చెప్పారు. నాకు అందరూ చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. నేను వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాను. డబ్బుండి సంస్థలు పెంచడం ఒక రకమైన కోణం. అలా కాకుండా రాజకీయ పరంగా వివిధ సంఘాలని కలుపుకుంటూ మనం అద్భుతంగా పనిచేస్తూ ప్రతి ఒక్కడు కూడా ఒక చాణక్యుడిలాగా మారి మీకు వచ్చిన ఆలోచనలన్నీ పదును పెట్టి క్రిస్టియన్స్ దగ్గరికి, ముస్లిం దగ్గర కూడా వెళ్ళి ఇది హిందూ సంస్థ కాదు, జాతీయవాదంతో ఉన్న సంస్థ ఇది, మనం అందరం కలిసి పనిచేస్తాం. కంబాల శ్రీనివాసరావు ఉన్నాడు, అతను మంచి వ్యక్తి, మనకు సపోర్ట్ గా ఉంటాడు. మన సంస్థని అవసరమైతే భారతీయ వ్యాప్తం కూడా వ్యాప్తించగలిగే సంస్థ మారగలుగుతుందనే శక్తి, ఒక రకమైన ఆలోచన, మీ యొక్క ప్రచారం మీలో సమర్థవంతంగా ఉంటే మనం అనుకున్నది చాలా సులువుగా చేసుకోవడానికి అవకాశం ఉంది. మనం పెంచుదాం. భవిష్యత్తులో కూడా నేను కూడా రాబోయే కాలంలో సడన్ గా ఒక దుర్ఘటన జరిగింది ఎవరి కుటుంబంలో, నాకు ఒక ఇన్ఫర్మేషన్ పంపించండి, నేను చేసే సహాయం నేను చేస్తా ఉంటాను. మన టీచర్స్ ఏమో 4-5 నెలల్లో ఒక పెద్ద ఫండ్ కూడా నేను మీకు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయాలని ఆలోచించి నేను ఉన్నాను. ఏదైనా నాకు ఈ అవకాశం మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు. భారత్ మాతా కీ